మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. వరంగల్ ఎనమాముల మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకం ఎందుకు ఆలస్యమవుతోంది? ఒకరికి 4 ఎమ్మెల్యేల పంతం ఎందాకా వెళ్తోంది? కాంగ్రెస్ అధిష్టానం సైతం ఏం చెయ్యాలో, ఎవరిని బుజ్జగించాలో అర్థం కాక ఫైల్ను ప్రస్తుతానికి పక్కన పెట్టేసిందా? ఇప్పటికే 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న పాలక మండలి నియామకం ఎప్పుడు జరిగేది? అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే 2వ అతిపెద్దది. ఇక్కడికి కేవలం తెలంగాణ నుంచే కాక ఏపీ రైతులు కూడా పంట తీసుకొస్తూ ఉంటారు. పత్తి, మిర్చి, పసుపు, పల్లి, కందులతో పాటు చిరుధాన్యాల క్రయ విక్రయాలు కోట్లలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి విపరీతమైన పోటీ ఉంటుంది. రాజకీయంగా ఎదగాలి అనుకునే చోటామోటా నాయకులు ఈ పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. అదే సమయంలో కోట్లలో ఆదాయమున్న దృష్ట్యా మార్కెట్ను తమ అధీనంలో ఉంచుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు వరంగల్ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలోనే లొల్లి మొదలైంది. మా అనుచరులకంటూ నేతలు కీచులాడుకుంటూ సయోధ్య కుదరకపోవడంతో గడిచిన 2 ఏళ్ల నుంచి పాలక మండలి ఏర్పాటవక ఖాళీగానే ఉంది చైర్మన్ పోస్ట్. బీఆర్ఎస్ హయాంలో 2022 ఆగస్టు 18న పాలక మండలి పదవీకాలం ముగిసింది. అప్పటి ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆర్మూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి తమ అనుచరులకు చైర్మన్ గిరి కోసం పోటీ పడడంతో నాటి గులాబీ సర్కార్ కొంత గడువు తీసుకుంది. ఇక అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీ పెండింగ్లో పడిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సేమ్ సీన్. చైర్మన్ పదవి తమ వారికి ఇప్పించుకోవాలని అప్పుడు 3 ఎమ్మెల్యేలు పోటీ పడితే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 4 తలపడుతున్నారట. దీంతో ఎటూ తేల్చుకోలేక తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సైతం మ్యాటర్ను పెండింగ్లో పెట్టినట్టుగా సమాచారం. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలో మార్కెట్ ఉండడంతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి తన అనుచరుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ పెద్దల దగ్గర ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లందర్నీ చూసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి, ఓ రాయేస్ చూస్తే పోలా అనుకుంటూ రంగంలోకి దిగారట. దీంతో ప్రస్తుతం ఎనుమాముల మార్కెట్ చైర్మన్ పదవి భర్తీపై తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది. అదే సమయంలో ఈసారి ఈ పదవిని ఏ రిజర్వేషన్ కోటాలో భర్తీ చేస్తారన్న టాక్ సైతం నడుస్తోంది. బీఆర్ఎస్ 2వ టర్మ్లో నాటి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు కొంపెల్లి ధర్మరాజుకు చైర్మన్ పదవి దక్కగా అనారోగ్యంతో ఆయన చనిపోయారు. తర్వాత ధర్మారెడ్డి మరో అనుచరుడు చింతం సదానందానికి అవకాశం దక్కింది. ఆయన పదవీకాలం ముగిశాక నన్నపనేని నరేందర్ ఆప్తుడు, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి భార్య భాగ్యలక్ష్మికి ఛాన్స్ వచ్చింది. ఈ లెక్కన తర్వాత ఎస్సీ మహిళకి ఇప్పించేందుకు అప్పట్లో ఆరూరి రమేష్ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ ఓటమితో అవకాశం దక్కలేదు. మరిప్పుడు అదే ప్యాటర్న్ను కొనసాగిస్తూ ఎస్సీ మహిళకు అవకాశం ఇస్తారా, లేక కులగణన ఆధారంగా రిజర్వేషన్ మారుస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. దీంతో రిజర్వేషన్ ఏదైనా సరే పదవి తమ పరిధి దాటకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులేస్తున్న క్రమంలో చివరికి పై చేయి ఎవరిదవుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో.